వైసీపీ వచ్చాక ఎంత నీచ స్థాయికి వెళ్ళిపోయిందండి ఆంధ్ర రాజకీయం. ఏమంటే ఎవరైనా ఒకరు చనిపోయారంటే, అది మన బంధువులు చనిపోయారంటే పరామర్శకి ఎలా వెళ్తామండి? మనం ఉన్న పళంగా లేచి వెళ్తాం. 2-3 రోజులు పోయాక బాగా తెక్క తీర్చుకున్న తర్వాత వెళ్ళం కదా. ఇవాళ వెళ్ళడంతో ఎలా వెళ్ళారు తెలుసండి? ఇంత దరిద్రం ఏ రాష్ట్రంలోనూ ఉండదు అనుకుంటానండి. సాక్షి టీవీ వెళ్ళారు. ఇలా బతుకు సిగ్గుందో లేదో కూడా తెలియదు నాకు. పరామర్శకి అక్కడ చనిపోయిన కుటుంబాలను పరామర్శకి వెళ్తా ఉంటే కామన్ అరైవల్ దగ్గర ఘన స్వాగతమా? కామన్ అరైవల్స్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఘన స్వాగతం పలకడానికి ఆ లోకల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి జనాన్ని పోగేయమని వాళ్ళకి టార్గెట్ లా. అక్కడ జనాన్ని పోగేసుకుంటారా? పోగేసుకుని అక్కడ మళ్ళీ సీఎం అని అరుపులా. జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ అందరికి విష్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీయా? ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ప్రతి దానికి జనాన్ని పొగేసేటు సీఎం అని అర్పించుకోవటం. ఓ జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా బాబు జనం తెగొచ్చేస్తున్నారనే ఒక బిల్డప్ ప్రజలకు ఇవ్వడానికి పోయిన 5 సంవత్సరాలు ప్రయత్నించారు. అయినా కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా అదే పద్ధత? అక్కడికి జనమా? అక్కడికి జనాన్ని మొబిలైజ్ చేసుకుంటారా? అక్కడికి జనాన్ని తరలిస్తారా? సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారండి? ఓ దారుణమైన పార్టీ ఈ రాష్ట్రానికి చేయడబట్టినట్టు పట్టిందండి. అంతమంది అలా గోలగా గట్టిగా ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ లోకి ఒక 500 మంది వెళ్తే మొత్తం ప్యాక్ అయిపోద్దండి. అంత మించి ఏం లేరు ఇక్కడ. వీళ్ళే ఆటోలు పెట్టి వెహికల్స్ పెట్టి అరే జనం రండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతాడు, ఆయన దగ్గర ఎవరు లేదనే విషయం అందరికి జనానికి తెలిసిపోద్ది. కాబట్టి మీరు వచ్చి సీఎం అంటే ఇప్పుడు సీఎం అన్నట్టు సీఎం అయిపోతాడా? అరే రే జనం ఎంతమంది ఒక 300 మంది 500 మంది వచ్చి సీఎం అంటున్నారు కాబట్టి ఈయనకి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేయాలని గవర్నర్ గారు పిలిచి ప్రమాణ స్వీకారంగా చేయించేస్తారేంటి? ఇంత సిగ్గు లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తూ కష్టం అన్నాయి అంటేనే ఏమంటే రష్యా నుంచి వచ్చి రావడంతో ప్రమాదం అని తెలియగానే పరిగెట్టుకొచ్చాడు లోకేష్ గారు. అక్కడ ఒక కుటుంబ సభ్యుడు ఎలా స్పందిస్తాడో అలాగొచ్చాడు ఆయన. అలాగొస్తే ఆయన మీద కేకలేంతారా? ఆయన మీద ప్రశ్నలా? ఎట్టిపోతున్నావు అండి బాబు, నాకు అర్థం కాదు. రాజకీయం ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వచ్చాక.